విశాలమైన ఆట స్థలాలు, గాలి వెలుతురు విరివిగా లభించే సువిశాలమైన భవనాలకు ప్రతీక మా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన, కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్ జస్ట్ పాసిబుల్ ఇన్ అవర్ గవర్నమెంట్ స్కూల్స్ ఓన్లీ. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఐఎఫ్పి స్మార్ట్ టీవీల ద్వారా ఉచిత డిజిటల్ విద్యా బోధన. వేల పుస్తకాలతో లైబ్రరీలు, మ్యాథ్స్, ఇంగ్లీషు, సైన్స్ ల్యాబ్లు కేవలం మన ప్రభుత్వ పాఠశాలలోనే. ఇన్స్పైర్ అవార్డ్స్, ఇస్రో అండ్ నాసా టూర్స్ అండ్ ఎక్స్పోజర్ విజిట్స్ జస్ట్ పాసిబుల్ ఇన్ అవర్ గవర్నమెంట్ స్కూల్స్. NMMS మరియు ఇతర పోటీ పరీక్షల్లో ప్రత్యేక శిక్షణ ఇన్ అవర్ గవర్నమెంట్ స్కూల్. ఉదయాన్నే ఒక రోజు రాగి జావ, ఇంకొక రోజు పప్పుండ, ప్రతిరోజు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం. సోమవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు. మంగళవారం అన్నం, రసం, గుడ్డు కూర. బుధవారం వెజిటేబుల్ పులావ్, ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు. గురువారం అన్నం, సాంబార్, గుడ్డు కూర. శుక్రవారం పులిహోర, పచ్చడి, ఉడికించిన గుడ్డు. శనివారం అన్నం, వెజ్ కర్రీ, రసం, కమ్మని చక్కెర పొంగల్. ఇన్ని వంటకాలతో పౌష్టికాహారం ఫ్రీగా ఏ స్కూల్లో పెడతారండి? మా గవర్నమెంట్ స్కూల్లో తప్ప. 3 జతల యూనిఫామ్స్, షూస్, సాక్స్ ఇస్తున్నారండి. మాకు ఫ్రీగా చదువుకోవడానికి టెక్స్ట్ బుక్స్, రాసుకోవడానికి నోట్ బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీలు. అంతేకాదండి, ఇవన్నీ పెట్టుకోవడానికి స్కూల్ బ్యాగు, ఇవన్నీ ఫ్రీగా ఏ స్కూల్లో ఇస్తున్నారండి? మా గవర్నమెంట్ స్కూల్లో తప్ప. హలో, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ అంతేనా? ఇంటర్నేషనల్ కూడా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సెలెక్ట్ అయ్యి గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు మా పిల్లలేనండి. మా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఆరోగ్య పరీక్షలు చేస్తారు. మా పాఠశాలకు డాక్టర్లు వచ్చి మందులు ఇస్తారు, అవసరమైతే ఆపరేషన్లు చేస్తారు, కళ్ళజోడి ఇస్తారు. ఇవన్నీ మా ప్రభుత్వ పాఠశాలలోని మాత్రమే. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు, గుడ్డి, చెవుడు, మూగ, అంగవైకల్యం ఉన్న పిల్లలకు సహిత విద్యా ఉపాధ్యాయులచే బోధనలు మా పాఠశాలలోనే ఉన్నాయి. చదువులో వెనకబడిన విద్యార్థులకు, 10వ తరగతి విద్యార్థులకు ఉదయం సాయంత్రం అదనపు తరగతులు, ఉచితంగా పరీక్ష మెటీరియల్లు పంపిణీ. తల్లికి వందనంలో మీ పిల్లలకు వచ్చే 15,000 బ్యాంకులో వేసి వారి ఉన్నతికి ఉపయోగించండి. విన్నారు కదా మా పిల్లలు చెప్పిన అన్ని విషయాలు. కాబట్టి అనవసరమైనటువంటి అపోహలకు పోయి అధిక వడ్డీలకు డబ్బులు అప్పులు తెచ్చి అవి తీర్చలేక, మీ పిల్లల్ని చదివించలేక, వాళ్ళు చదవలేక వాళ్ళ భవిష్యత్తును పాడు చేయకండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి, చెట్లుకి. కాబట్టి ఒక్కటే అర్థం చేసుకోండి, ప్రభుత్వ పాఠశాల అంటే ఒకే చెట్టుకి అనేక రకాల ఫలాలు కాసే ఓ గొప్ప సంపదండి. కాబట్టి మీ పిల్లల పునాది బాగుండాలన్నా, వాళ్ళు ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నా, మీ పిల్లలందరినీ ఈ రోజే మీకు దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ యాజమాన్య బడిలో చేర్పించండి. సీఎం సార్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.